హాయ్ చిన్నారి పిల్లలు, మీకోసం మీ ఫ్రెండ్ మళ్ళీ ఇంకొక కథతో పొడుపు కథతో మీ ముందుకు వచ్చేసింది. నా పేరు శృతి. మీరు నేను చెప్పే కథలు మంచి మంచి విషయాలు వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తెలుసుకున్నవి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈరోజు మనం సింహం ఎద్దు కథ తెలుసుకుందాము. ఓకేనా? రెడీ ఫ్రెండ్స్? అనగనగా ఒక ఊరిలో ఒక ఎద్దు ఉండేది. అది ఒకరోజు అడవిలో గడ్డి మేయడానికి వెళ్ళింది. కానీ తిరిగి వచ్చేటప్పుడు దారి మర్చిపోయింది. ఏ దారిలో వెళ్ళినా తన ఊరు కనిపించలేదు. ఇక చేసేదేమీ లేక పక్కనే ఉన్న కొలనులో నీరు తాగడానికి వెళ్ళింది. నీరు తాగాక గట్టిగా అరిచింది. ఆ కొలను కొండల మధ్య ఉండడం వలన దాని అరుపు భయంకరంగా వినిపించింది. అక్కడ ఒక సింహం ఉండేది. అది అప్పుడే నీటి కోసం వస్తూ ఉంది. సింహం ఆ శబ్దానికి భయపడిపోయి తిరిగి తన గుహలోకి పరిగెత్తింది. ఇది గమనించిన 2 నక్కలు ఎలాగైనా సింహం దగ్గర మంత్రి పదవి సంపాదించాలని ఆశపడి సింహం దగ్గరికి వెళ్ళి ఆ అరుపులో పెద్ద జంతువువి కాదు, ఒక ఎద్దువి అని చెప్పాయి. సింహం వెంటనే ఆ ఎద్దుని తీసుకురమ్మని చెప్పింది. అవి అలాగే ఆ ఎద్దుని తీసుకువచ్చాయి. సింహం ఆ ఎద్దు 2 మాట్లాడుకుని మంచి ఫ్రెండ్స్గా మారిపోయాయి. అప్పటి నుండి ఎద్దు సింహం దగ్గర మంత్రిగా మంచి సలహాలు ఇస్తూ బాధ్యతగా స్నేహంగా ఉండేది. ఇది చూసిన నక్కలకి చాలా అసూయ కలిగింది. ఎలాగైనా వాటి స్నేహాన్ని చెడగొట్టాలని అనుకున్నాయి. ఒక నక్క సింహం దగ్గరికి వెళ్ళి, రాజా, ఎద్దు మీ గురించి బయట అంతా తప్పుగా ప్రచారం చేస్తుంది. ఇప్పుడు తన కొమ్ములతో మిమ్మల్ని చంపి తనే అడవికి రాజు కావాలని చూస్తుంది అని చెప్పింది. ముందు సింహం నక్క మాటల్ని నమ్మలేదు. కానీ నక్క అదే పనిగా చెప్పేసరికి నమ్మేసింది. మరో నక్క ఎద్దు దగ్గరికి వెళ్ళి, సింహం నీపై కోపంగా ఉంది, నువ్వు కనిపిస్తే చాలు చంపేస్తానంది అని చెప్పింది. నక్క చేస్తున్న మోసం తెలియని ఎద్దు వెంటనే సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం కోపానికి కారణం ఏంటో తెలుసుకుందామని. కానీ చెప్పుడు మాటలు విన్న సింహం ఎద్దు రాగానే దానిపైకి దూకి దాడి చేసింది. 2 చాలాసేపు యుద్ధం చేశాయి. కానీ చివరికి సింహం చేతిలో ఎద్దు చనిపోయింది. తరువాత నక్కలు చేసిన మోసం ఒక కుందేలు ద్వారా తెలుసుకున్న సింహం కోపంగా నక్కలను కూడా చంపేసింది. కానీ తన ప్రాణ స్నేహితుడిని అనవసరంగా తానే చంపినందుకు సింహం చాలా బాధపడింది. చూసారా ఫ్రెండ్స్, మంచి స్నేహితులు దొరకరు. దొరికితే స్నేహాన్ని కాపాడుకోవాలి. కానీ అపార్థాలు పెంచుకుని స్నేహాన్ని కోల్పోకూడదు. ఇలా చాలా కాలం పశ్చాత్తాపపడింది సింహం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇప్పుడు మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగబోతున్నాను. అది ఏంటో తెలుసా? నిలబడితే నిలుచుంటుంది, కూర్చుంటే కూర్చుంటుంది. ఏమిటది? సో ఫ్రెండ్స్, మీకు ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. లాస్ట్ టైం అడిగిన పొడుపు కథకి ఆన్సర్ ఏంటో చెప్పనా? చెప్పేస్తున్నా. ఆన్సర్ ఏంటంటే రైలు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటివి వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కథతో, పొడుపు కథతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శృతి. బాయ్ పిల్లలు.